నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చేపాటికి బ్యాడ్ మార్కెట్ గురించి తెలుసుకున్నాం. బ్యాడ్ మార్కెట్ వచ్చేసి ఈ 28వ తారీఖు 10వ నెల 2025వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి మనకి మంగళవారం వచ్చేసి 20,000 బస్తాలు అయితే రావడం జరిగింది. 20,000 బస్తాల్లో రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే కొత్త కాయలు అయితే ఒక 100 నుంచి 200 బస్తాలు అయితే రావడం జరిగిందనమాట. డబ్బీ కానీ కడ్డీ కానీ ఇట్లా రావడం జరిగింది. కడ్డీ ముందుగా చూసుకున్నట్లయితే 28,600 అయితే టాప్ అయిందనమాట. ఫస్ట్ కాయలు అంటే మనం మేబీ ఈ సంవత్సరం అనమాట ఒక 50 నుంచి 60 బస్తాలు అయితే అమ్మకాలు అయితే అయినాయి అనమాట ఈ రేట్తోన. అలాగే మనకి డబ్బీ చూసుకుంటే ఈరోజు వచ్చేపాటికి 32,600 అయితే టాప్ అయిందనమాట. ఈ సంవత్సరం పైకి 32,600 టాప్ అంటే ఏసీలో పెట్టిన తర్వాత ఇదే రేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే చాలామంది రైతులు అయితే రేట్లు పెరుగుతాయి అంటున్నారు. అంటే ప్రజెంట్ పాత వాటికైతే అలానే ఉంది, కొత్త వాటికైతే ధరలు అయితే ఉన్నాయన్నమాట. అది గమనించాల్సిన విషయం అనమాట. అలాగే కడ్డీ కూడా ఈరోజు మంచి క్వాలిటీ ఉంటే 22 నుంచి 23, 24, 25 ఇట్లా టాపులు నడిచినాయి పాతవి తెగిన. అలాగే పాతవి డబ్బీ ఈ సంవత్సరానికి వచ్చినట్టయితే 24 నుంచి 26,000 వరకు అయితే టాప్లోనే. కొద్దిమంది 27,000 కూడా పోయినాయి, లేదంటం లేదు. కొద్దిమంది 30,000 పోయినాయి, 31 పోయినాయి, 31.5 పోయినాయి. ఇట్లా సెంటెన్స్ అంటే మనకు కొత్తవి అయితే వచ్చిందంటే వ్యాపారస్తులు దానివైపు మొగ్గు చూపుతున్నారు. ఇంకా అన్ని చోట్ల అయితే భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. మీ సైడ్ కూడా వర్షం పడుతుందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. మొంతా తుఫాన్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది ఈ 3 రోజులు, అంటే 28, 29, 30వ తారీఖు వరకు మీరు ఎక్కడ బయటకు వెళ్ళే అంటే పరిసరాలు అంటే మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రీ బస్సు అలాగే చాలా అవైలబిలిటీ ఉన్నాయి. అంటే తొందరగా మనం ప్రయాణాలు చేసేద్దామని ఎక్కడికి వెళ్ళకండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సైక్లోన్ అయితే చాలా విరంగం సృష్టిస్తుంది అనమాట. అందుకే ఇది రైతులు కూడా ఇప్పుడు పంటనైతే ఏం చేయలేని పరిస్థితి. వర్షాలు ఎక్కువగా ఉన్నాయి, నల్లి తీవ్రత కూడా ఎక్కువ ఉంది, కాస్త అయితే డ్యామేజ్ చేస్తుంది అనమాట. మనం వారానికి 8 రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ చేసే రైతులు కూడా ఇప్పుడు 10-11 రోజులు అవుతుంది, ఎక్కడ స్ప్రేయింగ్లు అయితే పడలేమన్నమాట. అలాగే 5531 వచ్చేసి ఈరోజు వచ్చేపాటికి 12,500 అయితే టాప్లు అయినాయి అనమాట. అలాగే 273 వచ్చేసి 12,000 టాప్లు అయినాయి. 2043 కానీ చూసుకున్నట్లయితే ఒరిజినల్ 16 నుంచి 17, 18,000 ఇట్లా నడిచినాయి అనమాట. కొత్తవేం రాలేవు, సర్పన్ 102 వచ్చినాయి, పాతవే 15,000 అట్లా టాపులు నడిచినాయి. ఎలైట్ 466 పాత అయితే 11,000 నడిచింది. 6263 రవి కంపెనీది అయితే ఈరోజు 12,500, 13, 13,500, 14,000 వరకు అయితే నడిచినాయి అనమాట. పాతవి అయితే 10,000, 11,000 నడిచినాయి, అంటే 2023 సంవత్సరానికి సంబంధించింది అనమాట. ఇక కర్నూలు డీల్లో వచ్చేసి 11,000 నడిచినాయి. ఈరోజు వచ్చేపాటికి మనకి 5531 మంచి క్వాలిటీ ఉంటే 13,000 వరకు కూడా వేస్తున్నారు. అది బాగా ఆలోచన చేసుకోండి. అంటే ఇప్పుడు కొత్తవి అయితే 15, 16 కూడా నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కాయలు లేవు కదా, అందుకే కొత్త కాయల వైపు మొగ్గు చూపుతారనమాట. అలాగే చాలామంది అయితే పోయినసారి బ్లాక్ అయినట్టు అయితే 6 నుంచి 7,000 అడుగుతున్నారు అనమాట. ఇక పాతవి అయితే 5531 8 నుంచి 9,000 అట్లా వేస్తున్నారు. 341, 355 చూసుకున్నట్లయితే 9 నుంచి 11,000 వేసినారు. పాతవి అయితే 9, 10,000 టాప్లు వేస్తున్నారు. కొత్త వస్తే 12,000 అయ్యే అవకాశం ఉందన్నమాట. తేజాలు అయితే 14,200 నడిచింది. మార్కెట్ మంచి క్వాలిటీ ఉంటే కొంచెం బిలో క్వాలిటీ ఉంటే 13, 12 ఇట్లా వేస్తున్నారు అనమాట. అంటే ఫస్ట్ సారి వేసింటే ఈ రేట్స్ నడుస్తున్నాయి అనమాట. గుంటూరు వచ్చేపాటికి 12,000 అట్లా నడుస్తుంది. గుంటూరు కాయలు మనకు చూసుకున్నట్లయితే అవైలబిలిటీ ఉండేవి ఏసీలలో ఉండేవి కాబట్టి 10, 10.5, 11 ఇట్లా నడుస్తున్నాయి అనమాట. ఇక మిగతా వచ్చేపాటికి సెకండ్స్ వచ్చేసి డబ్బీ కాయలు సెకండ్స్ మనం చూసుకున్నట్లయితే 12 నుంచి 14 నడిచినాయి. కడ్డీ కానీ 14 నుంచి 16 నడిచినాయి. పాతవి అయితే 13, 14 నడుస్తున్నాయి. బాగా క్వాలిటీ ఉంటే అంటే ఇంతకుముందు ఏడాది, ఈ ఏడాది అయితే పర్లేదు, మనకి సెకండ్స్ 14, 15, 16 అట్లా నడుస్తున్నాయి. మీడియాలకినైతే మనకి పెద్దగా రేట్స్ కూడా లేవు, 16 నుంచి 17 అట్లా నడుస్తున్నాయి అనమాట, ఎక్కువగా పోయినట్టు కూడా. ఇక మనకు 2043 గత ఏడాది 10 నుంచి 12 లోపల అయితే నడుస్తుంది. మీడియాలో అయితే 8,000 వరకు వేస్తున్నారు అనమాట. ఇక తెల్లగాయలు మచ్చకాయలు మాట్లాడుకుందాం. తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే కడ్డీ వచ్చేసి ఈరోజు 8,500, డబ్బీ వచ్చేసి 9,500, 10, 11,000 వరకు వేస్తున్నారు కొత్తవి ఈ సంవత్సరం అయితే. పాతవి అయితే 7, 8 అంటే ఏసీలలో పెట్టినారు కదా, ఆ సరుకు అనమాట. డబల్ డీ లావు రకాల్లో మనం చూసుకున్నట్లయితే డబ్బీ సెగ్మెంట్ 18,500, 19,000 అయితే ఈరోజు మీడియాలో నడిచినాయి. ఎక్కువగా క్వాలిటీ వస్తే మంచి క్వాలిటీ వస్తే 24, 25,000 వరకు అయితే చేస్తున్నారు. మీరు కూడా పాతవి అయితే అమ్ముకునేకైతే అవకాశం చేసుకోండి. ఇప్పుడు ఏదో పెరిగింది కదా అని అట్లనే పెట్టుకోదండి. ఇక మనకు 5531, 273 అయితే తెల్లగాయలు 3 నుంచి 4,000 అయితే అవుతున్నాయి అనమాట. ఇంకొన్ని క్వాలిటీలు అయితే మనం చూసుకోవచ్చు.
తెల్లగాయలు అంటే 341, 355 2, 3,000 అట్లా నడిచినాయి. తేజ, గుంటూరు, ఆర్మూర్ చూసుకున్నట్లయితే ఇవి 3 నుంచి 4,000 వేస్తున్నారు. 2043 3 నుంచి 6,000 లోపలనైతే వేస్తున్నారు, మంచి క్వాలిటీ ఉంటాయి కదా. ఇక మనకు మా ఓవరాల్ మార్కెట్ అంతా కొత్త వాటికి డిమాండ్ ఉంది, పాత వాటికి అయితే డిమాండ్ తగ్గింది. అంటే ఈ సంవత్సరం ఏసీలలో పెట్టినట్టయితే కాస్త పర్లేదు రేటు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చే వాటికి మంచి ధర అయితే పలుకుతుంది. ఇప్పుడు డబ్బిగిన మీగిన ఉంటే కొత్తవి క్వాలిటీ కొంచెం తక్కువ ఉన్న 25 నుంచి పైకి అయితే వేస్తున్నారు. కొంచెం తక్కువ ఉంటాయి అంటే బిలో క్వాలిటీ ఉంటే తక్కువ అని చెప్పుకోవచ్చు అనమాట. మొన్నటి నుంచి వీడియోలు చూసిన ప్రతి ఒక్క రైతన్నకు ధన్యవాదాలు. ఇప్పుడు కొత్తవి తీసుకొచ్చే రైతులకైతే ఒక 30 మ్యాక్సిమం అయితే నడుస్తుంది. అంటే మనం జనవరి, ఫిబ్రవరి వరకు అయితే ఈ రేట్ అయితే ఇట్లానే కంటిన్యూ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొత్త కాయలు ఎక్కడా లేకపోతే కొత్త వాటి పైన చూస్తారు, ఈ పాత కాయలకి మళ్ళీ డిమాండ్ తగ్గుతుంది. అందుకే ఇప్పుడు ఏమన్నా రేట్లు అడుగుతుంటే ఏసీలలో కూడా అమ్ముకునే అవకాశం చేసుకోండి, అంతేగాని అక్కడ ఇక్కడ పెట్టాను అనేది మళ్ళీ పద్ధతి కాదు. ఎందుకంటే ఏసీలలో కూడా ఇప్పుడు స్టాక్ అయితే కదలలేదు. ఎందుకంటే చాలామంది రైతులు ఇట్లా అమ్ముదాం, అప్పుడు అమ్ముదాం అనుకుంటే చాలామంది డిలే అయినారు. ఇప్పుడు వరకు చూసుకొచ్చి 20,000 బస్తాలే అమ్ముతున్నారు. అంటే మనం మ్యాక్సిమం కరెక్టే ఉంది రిపోర్టు, అందుకే అది బాగా ఆలోచన చేసుకోండి. ఇక ఇదండి వీడియో. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.